హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ టు Q&A ఎపిసోడ్. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ అయితే ఉంటుంది. సో మీరు వీక్ మొత్తం ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తుంటాను. సో ఈ వీక్ చూసుకుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు లక్ష్మి అడుగుతున్నారు, ఐ వాంట్ సిమ్ కార్డ్ సీసీటీవీ కెమెరా, ప్లీజ్ టెల్ మీ. రీసెంట్గా మనం ఒక సీసీటీవీ కెమెరాస్ వీడియో చేసినాం కదా, వైఫై సీసీటీవీ కెమెరాస్ది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని కింద ఈ కమెంట్ అయితే అడుగుతున్నారు. సో మీకు వైఫై కాకుండా 4G సిమ్తో మీకు ఒక సీసీటీవీ కెమెరా కావాలంటే నేను రెండు ఆప్షన్స్ అయితే చెప్తాను. ఒకటి మనకు ట్రూ వ్యూ అని ఉంటుంది, ట్రూ వ్యూ బ్రాండ్లో. అది మనకి అరౌండ్ 2700 వరకు ఉంటుంది. అదే బెస్ట్ ఆప్షన్ అవుతుంది 2700 బడ్జెట్లో. అండ్ మీరు ఇంకొంచెం బడ్జెట్ పెంచితే 3700లో మనకు ఈజీ విజ్ ఉంది, హిక్ విజన్ది. అది ఆ బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అది కూడా మనకు 4Gతో వస్తుంది. రెండు కూడా మనకు 4G వైఫై రెండు కూడా వర్క్ అయితే అవుతాయి. రెండింటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుండి అయితే మీరు చెక్ చేయొచ్చు. లేదు మాకు 4G అవసరం లేదు, వైఫై ఉంటే సరిపోతుంది, బెస్ట్ వైఫై సీసీటీవీ కెమెరాస్ కావాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేసాము, మీద ఐకార్డ్స్లో ఇస్తా, ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు రవిశంకర్ అడుగుతున్నారు, అన్న కంటిన్యూస్గా మొబైల్ హాట్స్పాట్ ఎక్కువసేపు ఆన్లో ఉంచితే ఎనీ డేంజరస్? సో మనము ఇంట్లో నెట్ లేనప్పుడు కానీ, వైఫై పోయినప్పుడు కానీ, బయటకు వెళ్ళినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో నెట్ లేనప్పుడు మొబైల్ హాట్స్పాట్ అయితే యూజ్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. బట్ మీరు కంటిన్యూస్గా డైలీ మొబైల్ ఒక హాట్స్పాట్ లెక్క యూజ్ చేస్తే, ఒక రూటర్ లెక్క యూజ్ చేస్తే మాత్రము మనకి ఇష్యూస్ అయితే వస్తాయి. సో బ్యాటరీ అనేది మనకు హాట్స్పాట్ లెక్క యూజ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది అండ్ మనకు కొంచెం ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. సో మీరు లాంగ్ లైఫ్లో చూసుకుంటే మీరు డైలీ ఫోన్లో హాట్స్పాట్ని యూజ్ చేస్తే మాత్రము బ్యాటరీ అనేది తగ్గిపోతుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. ఇది ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు దుర్గప్రసాద్ అడుగుతున్నారు, 256GB స్టోరేజ్తో ఫోటోషాప్ అండ్ లైట్ రూమ్ సాఫ్ట్వేర్ రన్ అవుతుందా? రీసెంట్గా మనం మ్యాక్ మినీ M4 వీడియో చేసాం కదా, దాని కింద కమెంట్ అయితే వచ్చింది. మనకు 256GBలో ఫోటోషాప్ అండ్ లైట్ రూమ్ అయితే సరిపోతుంది. ఇది నా దగ్గర ఉన్న మ్యాక్ బుక్ ఎయిర్ M1 కూడా 256GB అండ్ నా దగ్గర మ్యాక్ మినీ M2 కూడా ఉంది, అది కూడా 256GB వేరియంట్ ఉంది. మనం రన్ చేయొచ్చు, ఈవెన్ ఫైనల్ కట్ ప్రో వీడియో ఎడిటింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే మనం పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు స్పేస్ అయితే సరిపోదు. అట్లాంటప్పుడు మనం ఒక ఎక్స్టర్నల్ SSD తీసుకుంటే సరిపోతుంది. సామ్సంగ్ T7 మనకు సామ్సంగ్ T7 కానీ, శాండిస్క్ కానీ, ఇవి SSDs వచ్చేస్తాయి మనకు 8,000-9,000 వచ్చేస్తాయి 1TB. అవి పెట్టేసుకుంటే మనం ఎడిటింగ్ అయితే ఆ SSDలోనే చేయొచ్చు. మనకు మంచి స్పీడే ఉంటుంది, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు అప్పల్ నాయుడు అడుగుతున్నారు, బ్రో మనకి ఉగాదికి ఏమైనా సేల్స్ పెడతారా? అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయని అడుగుతున్నారు. ఉగాదికి మనకు అంత పెద్ద ఆఫర్స్ అయితే ఏమి ఉండవు. నెక్స్ట్ ఆఫర్స్ చూసుకుంటే మనకు సమ్మర్ సేల్ అయితే ఉండొచ్చు. మనకి ఇది ఏప్రిల్ ఆర్ మేలోనైతే ఈ సేల్ అయితే ఉండొచ్చు. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకు ప్రైమ్ డే సేల్ అయితే ఉంటుంది జూలైలో. ఇది కూడా మనకు బిగ్గెస్ట్ సేలే. సో నెక్స్ట్ మనకు అప్కమింగ్ సేల్స్ చూసుకుంటే ఇవి మనకు మాక్సిమం ఉగాదికి అయితే అంత పెద్ద సేల్ అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు టాక్సిక్ బాయ్ అడుగుతున్నారు, విచ్ వన్ ఇస్ బెస్ట్, రియల్మీ ఎయిర్ 5 ఆర్ మోటో బడ్స్? రెండు కూడా మనకు మంచి బడ్స్ అని చెప్పవచ్చు. కాకపోతే మీకు బేస్ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం బేస్ విత్ ఆల్రౌండర్ TWS కావాలంటే మాత్రం మీరు రియల్మీ ఎయిర్ 5 తీసుకోవచ్చు. లేదు మీకు మంచి ప్రీమియం ఆడియో సిగ్నేచర్ కావాలి, హైరెస్ ఆడియో సపోర్ట్ కావాలి, LDAC సపోర్ట్ కావాలి, ఇట్లాంటి ప్రీమియం ఫీచర్స్ కావాలంటే మాత్రం మీరు మోటో బడ్స్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే మోటో బడ్స్లో మనకు బేస్ అనేది అంత హెవీ అయితే ఉండదు, ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు బేస్ మెయిన్ ప్రయారిటీ అయితే రియల్మీకి వెళ్ళిపోండి. బేస్ మీడియం ఉన్నా ఓకే, బట్ ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్, ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు మోటో బడ్స్కి అయితే వెళ్ళొచ్చు. సో మోటో బడ్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, మీద ఐకాస్ట్లో ఇస్తే చెక్ చేయండి. అండ్ అదేవిధంగా బెస్ట్ TWS బడ్స్ అంటే 2000 అని కూడా ఒక వీడియో చేశాను, అది కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు, మీద ఐకాస్ట్లో ఇస్తాను. TWS బడ్స్ కొనే ప్లాన్ ఉంటే ఆ వీడియో చెక్ చేయండి, అది కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు TCL S5500 AF at 10,000 అండ్ TCL S5500 at 12,000, విచ్ వన్ ఈస్ బెటర్? సో మనకు రెండు కూడా బెస్ట్ ఆప్షన్సే. కాకపోతే మీకు బడ్జెట్ కొంచెం ఒక 2000 ఎక్స్ట్రా పెట్టగలిగితే మాత్రం TCL S5500 ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే AF1 ఏ మోడల్ అయితే ఉందో దాంట్లో మనకు ఆండ్రాయిడ్ టీవీ అది, అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కొంచెం తక్కువనైతే ఉంటుంది. అదే మనం TCL S5500 చూసుకుంటే ఏదైతే 12,000 ఉందో దాంట్లో మనకు ర్యామ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, 1.5GB ర్యామ్ ఉంటుంది. ముందు దాంట్లో 1GB ర్యామ్ ఉంటుంది, కొంచెం దీంట్లో స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది గూగుల్ OSతోనే వస్తుంది. ఇది మనకు మేజర్గా డిఫరెన్స్ చూసుకుంటే. మీరు ఇంకొక 2000 యాడ్ చేసుకోగలిగితే మాత్రం TCL S5500 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. రెండిట్లో కూడా మనకు పిక్చర్ ప్యానల్ సేమ్ ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ అండ్
ఆల్ సేమే ఉంటుంది, కాకపోతే ర్యామ్, స్టోరేజ్ అండ్ ఓఎస్ అయితే చేంజ్ అవుతుంది. ఇది ఒక్కటైతే మీరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు రాజా వెంపటి అడుగుతున్నారు, హాయ్ అన్నయ్య, మీరు హెల్ప్ చేస్తారన్న హోప్తో అడుగుతున్నాను, ప్లీజ్ హెల్ప్. నేను డిసెంబర్ మంత్లో ఫ్లిప్కార్ట్లో సోనీ బ్రావో 255 ఇంచ్ టీవీ తీసుకున్నా. అది ఇన్స్టాలేషన్ చేసిన 1 అవర్లో డిస్ప్లే పైన లైన్ వచ్చింది. నాకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు రిటర్న్ తీసుకోవడం లేదు అని కస్టమర్ కేర్తో మాట్లాడినా వాళ్ళు కూడా అంతే అంటున్నారు. సోనీ సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు, ప్లీజ్ హెల్ప్ చేయండి. సో మనకు ఓపెన్ బాక్స్ డెలివరీస్ అయితే ఉంటాయి ఫ్లిప్కార్ట్లో మ్యాక్సిమం ఇట్లాంటి పెద్ద ఐటమ్స్కి. ఓపెన్ బాక్స్ డెలివరీ అయినప్పుడు ఇన్ కేస్ మీరు ఆ లైన్ ఏదైతే వచ్చిందో అది ఇంటర్నల్గా అయితే మనకు సర్వీస్లో అయిపోతుంది, బట్ ఫిజికల్ డ్యామేజ్ ఏమన్నా ఉందనుకోండి అది మనం అప్పుడే చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు డెలివరీ అవుతుందో డెలివరీ అయినప్పుడు డెలివరీ బాయ్ మనకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాడు. సో ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ ఉన్నదంతా కూడా మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్లగ్లో పెట్టి కూడా చూపిస్తాడు, డిస్ప్లేలో మనకి ఏమైనా లైన్స్ ఉన్నాయేమన్నా అప్పుడే మనం అయితే చెక్ చేయొచ్చు. మీరు అప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకోండి, కుదిరితే ఒక వీడియో కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఇన్స్టాల్ చేయడానికి సపరేట్ టెక్నీషియన్ అయితే వస్తారు, అతను వచ్చే వరకు ఆగండి, మీరే ఇన్స్టాల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. సో మీరు ఏది కొన్నా కూడా ఆ బాక్స్ని రాగానే పక్కకు పెట్టుకోండి. వన్స్ డెలివరీ అయినాక ఓపెన్ బాక్స్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు దాంట్లోనే పెట్టేసి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ టెక్నీషియన్ వచ్చేదాకానైతే మీరు వెయిట్ చేయండి. టెక్నీషియన్ వచ్చినాక మొత్తం చెక్ చేసి ఇన్స్టాల్ చేసి మనకు అంతా చూపిస్తారు. సో అప్పుడు కూడా మీరు వీడియో తీసుకోండి, అప్పుడు అంతా మీరు చెక్ చేసుకున్నాకనే అతనికి ఓకే చెప్పండి. హ్యాపీ కోడ్ అని ఉంటుంది సంథింగ్ సర్వీస్ కూడా, అది చెప్పి అతను పంపించండి. బట్ అప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకోండి, 20-30 మినిట్స్ చెక్ చేసుకోండి. వాళ్ళు కూడా మనకు ఓపికతో మొత్తం చూపిస్తారు, ఆప్షన్స్ అది ఇదంతా గూగుల్ సెటప్ అదంతా కూడా మనకు చేసి చూపిస్తారు. బట్ వాళ్ళు వెళ్ళిపోయినాక మనం ఆ ప్రాబ్లం చూస్తే మాత్రము ఒకవేళ ఫిజికల్ డ్యామేజ్ అయితే మాత్రం మనం ఏం చేయలేము. బట్ అది ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ త్రూ కానీ లేకపోతే ఇంటర్నల్గా ఏమన్నా అయితే మాత్రము సో దానికి వారంటీ అదంతా కూడా అవుతుంది. కాకపోతే కొంచెం డబల్ పని అవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందే మనం దాన్ని పాయింట్అవుట్ చేసి కొంచెం వెయిట్ చేసి వాళ్ళ ముందే చూపిస్తే మాత్రం వాళ్ళ త్రూనే వాళ్ళు సర్వీస్ రిక్వెస్ట్ అనేది రేజ్ చేస్తారు, అది కొంచెం ఈజీగా అయిపోతుంది. బట్ వాళ్ళు వెళ్ళినాక మనం చెక్ చేసి అదంతా చెప్తే వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసామని కూడా వాళ్ళు మనం క్వశ్చన్ అయితే అడుగుతారు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఆన్లైన్లో ఏమైనా కొనేటప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ అప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇన్స్టలేషన్ పర్సన్ వచ్చినప్పుడు కూడా ప్రాపర్గా కొంచెం కూర్చోబెట్టండి, అతను కూర్చోబెట్టుకుని అంతా స్పీకర్ డిస్ప్లే అంతా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళని అయితే పంపండి. వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ మనం చేసుకోవాలంటే మాత్రం కొంచెం రిస్క్ అని అయితే చెప్పొచ్చు. బట్ ఇంటర్నల్ ఏమైనా ఇష్యూస్ అయితే మాత్రం వారంటీలో కవర్ అయితే అవుతాయి. సో కొంచెం లేట్ అయినా కూడా దాన్ని వాళ్ళు సాల్వ్ అయితే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు వినయ్ అడుగుతున్నారు, సోనీ S40R వర్సెస్ LG SQ75TR విచ్ వన్ ఇస్ బెస్ట్? LG QNED TV 88T మై టీవీ మోడల్, ప్లీజ్ రిప్లై మీ. సో మీ దగ్గర ఒకవేళ LG మోడల్ ఉంటే మాత్రం మీకు LG సౌండ్ బార్ కొంచెం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ స్టిల్ 2 సౌండ్ బార్స్ నేను అయితే టెస్ట్ చేస్తున్నాను, వీటికి సంబంధించిన కంపారిజన్ వీడియో త్వరలోనే వస్తుంది, దానికోసం అయితే వెయిట్ చేయండి. ఈవెన్ నా దగ్గర LG టీవీ కూడా ఉంది, LG టీవీకి పెట్టి అండ్ సోనీ టీవీకి పెట్టి వేరే టీవీస్ పెట్టి కూడా అంతా క్లియర్ కట్గా కంపారిజన్ వీడియోలను అయితే చూపిస్తాను, దానికోసం కొంచెం వెయిట్ చేయండి. బట్ మీకు అర్జెంట్ ఉంటే మాత్రం మీరు LGది అయితే తీసుకోవచ్చు. సో నా ఇనిషియల్ టెస్టింగ్లో LG కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు కృష్ణ అడుగుతున్నారు, 1.5 టన్ 5 స్టార్ బెస్ట్ ఏసీ చెప్పండి, లాంగ్ టర్మ్కి అండ్ మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. సో మీకు లాంగ్ టర్మ్కి ఒక మంచి ఏసీ కావాలంటే మాత్రం నేనైతే LGని అయితే సజెస్ట్ చేస్తాను పర్సనల్గా. ఎందుకంటే మా ఇంట్లో కూడా మేము LGనే యూజ్ చేస్తున్నాము, చాలా ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాము, దగ్గర ఒక 6-7 ఇయర్స్ పైన అయితే అవుతుంది. సో దాన్ని అయితే యూజ్ చేస్తున్నాము, ఇప్పటి వరకు ఇంకా మంచిగానే రన్ అవుతుంది, స్టిల్ రన్నింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే మనం అప్పుడప్పుడు మెయింటెనెన్స్ అయితే చేయించుకుంటూ ఉండాలి, క్లీనింగ్ అదంతా సర్వీస్ చేయించుకుంటూ మంచిగా మెయింటైన్ చేస్తే మాత్రం మనకు లాంగ్ లైఫ్ అయితే వస్తాయి. సో నేనైతే పర్సనల్గా LGని అయితే రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మనకు 2025 మోడల్ అయితే వచ్చింది, LG 1.5 టన్ 5 స్టార్ది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఒక మంచి లాంగ్ టర్మ్ కోసం ఏసీ కొనే ప్లాన్ ఉంటే మాత్రం మీరు దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఓవరాల్గా ఈ వీక్ రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లో మాక్సిమం ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.